ఇలా రా వదిన అని తన వదినను పిలిచి, అంటే కాబోయే వదినను పిలిచి రత్నవతి చెయ్యిని అన్నయ్యనటువంటి విరూపాక్షుని చేతిలో పెట్టి, అన్నయ్య, ఈ వదిన చిన్నతనం నుంచి నిన్నే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నటువంటి మా రత్నవతి వదిన, నీవు తప్పక ఈమెను చేపట్టాలని పాణిగ్రహణం చేసి ఆ విరూపాక్షుణ్ణి పెనుగొండ సింహాసనంలో కూర్చోబెట్టింది కన్యకా పరమేశ్వరి. వెంటనే కుసుమ శ్రేష్ఠి గారు తన శిరోభాగం పైన ఉన్న స్వర్ణ కిరీటాన్ని తీసి విరూపాక్షుని శిరోభాగం పైన పెట్టి, విరూపాక్ష, ఈ రోజు నుంచి పెనుగొండ ప్రజలను, పెనుగొండ భక్తులను నీవే కాపాడాలి, రక్షించాలి, పాలించాలి అని ఆ విరూపాక్షునికి రాజ్యపట్టాభిషేకం చేశారు. వేదాంగాది మంత్రోచ్చరణలతో ఆ విరూపాక్షుడు విరూపాక్ష గుప్తల్లా విరూపాక్ష శ్రేష్ఠి అనే పేరుతో ఆ రోజు నుంచి పెనుగొండను పాలించారు విరూపాక్షుడు, రత్నవతి. కాలానుగుణంగా తర్వాత ఆ దంపతులు ఓ కుమారుడు జన్మించారు. అతని పేరే మణిగుప్తుడు అనేటువంటి పేరు. అలా పెనుగొండ రాజ్యానికి అధిపతిగా విరూపాక్షుని ఏర్పాటు చేసింది. జై శ్రీ వాసవ కన్యకా పరమేశ్వరీ దేవికి. అమ్మ, ఇంకా 2 నిమిషాలు పురాణం ఉంది. చిలకా పుష్పం, అగ్నిగుండ ప్రవేశ చరిత్ర ఇవంతా ఉంది. సింహవాహనం ఎందుకు ఉంటుంది, ఇప్పుడే ఈ 3 విషయాలు చెప్పుకుంటాం. తర్వాతనే అమ్మవారి అగ్ని ప్రవేశం. మరి ఈ లోపుగా మన చిన్నారులు అమ్మవారి అలంకారం వేసుకుని అమ్మవారి ప్రతిరూపాలుగా వచ్చారు. ఆ చిన్నారులు ఒక్కసారి అమ్మవారి రూపంగా దర్శనమిస్తారు. ఒకసారి ఆ చిన్నారులు మీరు ఆశీర్వదించాలి. ఆ వాసవి రూపంగా ఉన్న చిన్నారులు వేదిక మీదకి రావాల్సిందిగా. రండమ్మా. ఎంత భక్తి శ్రద్ధలతో భక్తులు చూడండి, కిక్కిరిసిపోయి ఎక్కడ స్థలం లేక ఎంత చక్కగా ఇంతమంది భక్తులు ఉన్నారని అనిపిస్తుంది. చెప్పండి, 1000 మందికి పైగా ఉన్నట్టుగా నా అంచనా. అయ్యా, ఎంతమంది చూసారు? బయట కూడా ఉంటుంది ఉన్నారా? అయ్యో, బయట కూడా ఉన్నటువంటి భక్తులకు కూడా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మళ్ళీ కోరుతున్నాను. కళ్యాణ సంపన్నాం కరుణారస్వామి గౌరీ కాత్సాయిని వందే కన్యకా పరమేశ్వరి. మరి మీ కళ్ళెదురుగున్న వాసవి మాత సాక్షాత్తు వచ్చింది. చెప్పండి మరొకసారి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. ఈ చిన్నారి ఎవరో కాదు, ఈ రోజు ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేస్తున్నటువంటి వాసవి క్లబ్ వాల్టేర్ కపుల్ ప్రెసిడెంట్ వాసవి అమర్నాథ్ మానసుల గారాల పుత్రిక చిరంజీవి దర్శిని. అమ్మవారు చిలకను ధరించి చక్కగా వచ్చింది. ఆ చిలక గురించి కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. అందుకే ఆ కథ కంటే ముందు అమ్మవారి దర్శనం ఇచ్చేసింది, మీకు అమ్మవారి అనుగ్రహం ఇచ్చేసింది. మరి చిలకతో ఉన్నటువంటి అమ్మవారికి మనం శ్లోకం చెప్పి నమస్కారం చేద్దాం. ఈ అమ్మవారికి నమస్కారం చేయండి, ఈ చిన్నాన్ని ఆశీర్వదించండి. చెప్పండి శ్లోకం. ఓం చతుర్భుజం చంద్రరేఖాం కమలాసన సంస్థితాం వరద అభయ హస్తంచ సుఖ పద్మ కరం శుభం. జై శ్రీ వాసవ కన్యకా పరమేశ్వరీ దేవికి. ధన్యవాదాలు. అసలు విద్యాప్రాప్తిరస్తు సమస్త సన్మంగళానుభవంతో సంస్కృతాను కృపాకటాక్షరస్తు. జయ వాసవి. మీరు జయ జయ వాసవి. చిన్న అనౌన్స్మెంట్ అండి. అమ్మవారి ఐడల్స్ మరి ముందర చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకోలేదు.
అంచనాకు మించి ఇప్పుడు స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతున్న వలన మరి ఇమ్మీడియట్ గా ఇవ్వలేకపోతున్నాం. 4-5 రోజులు అందరికీ కూడా అందజేస్తామని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. దయచేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మరి వాళ్ళందరూ కూడా ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న నారాయణరావు గారి ఫోన్ నెంబర్ తీసుకుని దయచేసి ఒక్కసారి కాంటాక్ట్ చేసి అవి విగ్రహాలు రాగానే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీ వాసవకన్యకా పరమేశ్వరీ దేవికి. ఈ విధంగా అగ్నిగుండాల దగ్గర ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి 102 గోత్ర వయస్సులు మిగిల్చబడిన బిడ్డల బాలబాలికలందరినీ దగ్గరికి పిలిచింది. ఓ బాలబాలికలారా, ఈ అగ్నిగుండంలో నేను అగ్నిగుండ ప్రవేశం చేస్తున్నాను. ఇదే అగ్నిగుండంలో నేను వెలుస్తాను. నా విగ్రహానికి దేవాలయం నిర్మించండి, గాలిగోపురం నిర్మించండి, నా గర్భాలయంలో తైల దీపాన్ని మాత్రమే వెలిగించండి, నా ఎదురుగా సింహవాహనాన్ని ప్రతిష్ఠించండి. ఎందుకంటే నేను ఆదిశక్తి పార్వతీ స్వరూపం కనుక నా ఎదురుగా సింహవాహనాన్ని ప్రతిష్ఠించండి, నా ఎదురుగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించండి, నా ఎదురుగా రాజగోపురం గాలిగోపురాన్ని నిర్మించండి, నా దేవాలయం చుట్టూ అష్టబలులు ఏర్పాటు చేయండి. మీ పట్టణాల్లో నా మూర్తిని మీరు పూజించుకోవాలనుకున్న వారు 4 చేతులతో చతుర్భుజ రూపిణిగా నన్ను ప్రతిష్ఠించుకోండి. ఇలా సర్వావయవాలతో నా దేవాలయాన్ని ప్రతిష్ఠించి పూజించిన మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు నేను మీకు అనుగ్రహించదనగాక అని అమ్మవారు ఆశీర్వదించింది. అందుకనేనమ్మా వాసవి పార్వతీ స్వరూపం కనుక అమ్మవారికి సింహం వాహనంగా ఉంటుంది. ఏమండి, వాసవి శాంతి దేవత కదా, శాంతి రూపమైన సాత్విక జంతువులైన ఓ కుందేలో లేదా ఓ జింకో ఓ నెమలో ఓ పావురమో వాహనంగా కాకుండా క్రూర మృగమైన సింహం వాహనంగా ఎందుకు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఎలాగంటే వాసవీదేవి అహింస శాంతి కిరణాల ద్వారా ఎంత క్రూర మృగం లాంటి మానవుల యొక్క కఠినాత్ములైనటువంటి హృదయాన్నింటినీ కూడా అమ్మవారు కాఠిన్యాన్ని తొలగించేటువంటి దేవత. అందుకే అంత క్రూర మృగమైన సింహం కూడా అమ్మవారి ముందు ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలా మోకరిల్లి ఇలా నమస్కారం చేస్తున్నట్టుగా సింహం ఉంటుంది. అంటే క్రూర మృగమైన సింహం లాంటి కరుడు కట్టినటువంటి దుష్టులు కూడా అమ్మవారి యొక్క శాంతి కిరణాల ద్వారా వాళ్ళు మోకరిల్లి నమస్కరించి అమ్మవారికి భక్తులవుతారు. వాళ్ళలో దుష్టత్వాన్ని దూరం చేసేటువంటి తల్లి కన్యకా పరమేశ్వరిని చెప్పడం కోసమే అమ్మవారు క్రూర మృగమైన సింహాన్ని వాహనంగా తను ఏర్పాటు చేసుకోవడానికి కారణం. ఇంకో విశేషం తెలుసునా అండి, ఏంటంటే పూర్వకాలంలో మహాత్ములు మహర్షులు సన్యాసులు సాధువులు వీళ్ళందరూ క్రూర మృగాలైన పులులు సింహాలు వాటన్నిటినీ కుక్కలను చూసినట్టు చూసేవాళ్ళట. మహాత్ములు అంతటి గొప్పవాళ్ళు సింహాలు పులుల్ని కుక్కలను చూసినట్టు చూసేవారు. కానీ ఈ రోజుల్లో మానవులు ఉన్నారే కుక్కల్ని సింహాల్లాగా భావించుకొని ఇంటి ముందు బోర్డు పెడతారు. కుక్క ఏంటి కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త చూడమ్మా. ఒక విషయం చెప్తున్నాను, నిజంగా ఇంటి ముందు బోర్డు ఎందుకు పెడతారు కుక్కలు ఉన్నాయని అంటే దొంగలు రాకుండా ఉండాలని ఓ భావన. అయితే దొంగలు ఎప్పుడు బోర్డు చదువుకొని మెయిన్ గేట్ నుంచి వస్తారా? కాదు కదా. సరే ఓ కుక్క ఉంటే కుక్క ఉన్నది జాగ్రత్త అంటే సరిపోతుంది. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి అందరూ తెలుస్తారా? పూర్వకాలంలో అసలు ఇంటి ముందు బోర్డు ఎలా ఉండేది తెలుసా? సుస్వాగతం, భవనం, శాంతి నివాసం అని బోర్డులు ఉండేవి. అంటే ఎవరైనా భక్తులకి నివసించే వనం భవనం. సుస్వాగతం, మంచి గుణం కలిగిన వాళ్ళకి లోపలికి రావచ్చును అంటే మంచి గుణాలు అని అర్థం. శాంతి నివాసం, లోపలికి వస్తే శాంతి ఉంటుంది అని అలా బోర్డులు ఉండేవి. కానీ ఈ రోజుల్లో బోర్డులు కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, మరి అతిథులు వస్తారని తలుపులు వేసుకుని భోజనం చేయడాలు ఇవి కాదండి. అసలు పూర్వకాలంలో అతిథికి భోజనం పెట్టకుండా తినేవాడు కాదు యజమాని, అంత గొప్ప కాలం అది. కాబట్టి అతిథికి పెట్టి భుజించాలి. పూర్వకాలంలో అతిథి వచ్చాడనుకోండి ఏమనేవాడు తెలిసిన, ఏమ్మా కాఫీ తాగుతారా అంటే చాలు, వీళ్ళు తల ఊపితే చాలు, ఓ వాళ్ళ కాఫీ తెచ్చేస్తారు. టిఫిన్ చేస్తారా అంటే చాలు, వీళ్ళు తల ఊపితే టిఫిన్ వచ్చేస్తుంది. భోజనం చేస్తారా అంటే చాలు, ఇలా తల ఊపితే చాలు అతిథి వెంటనే భోజనం వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఎలాగో తెలుసా, అతిథి వచ్చాడనుకోండి భోజనం చేయరా అంటే వీరు అవును అనాలన్నమాట. కాఫీ తాగరా అంటే అవును అనాలన్నమాట వచ్చినోడు. ఇట్లాగా వాళ్ళ చేతనే వద్దనిపించుకోవాలి ఈ రోజుల్లో. కానీ పూర్వకాలం అలా కాదు, ధర్మకాలం కనుక అతిథికి పెట్టి భోజనం చేసేవారు. ఈ విధంగా అమ్మవారు ఉంటుంది, ఓ యొక్క భక్తులారా, దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనస్య దేవత, ఏ మంత్రం
యంత్రం ప్రతి ఇంట్లోనూ మీరు పూజించాలి. నా మహిమను మీరందరూ గ్రహించాలి. ప్రతిరోజు వ్యాపారానికి వెళ్లే ముందుగా, ఉద్యోగానికి వెళ్లే ముందుగా నా దేవాలయ దర్శనం చేయాలి, నా అనుగ్రహాన్ని పొందాలి, వాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు నేను అనుగ్రహిస్తాను అని అమ్మవారి దేవాలయ దర్శనం యొక్క గొప్పతనాన్ని కూడా ఆ భక్తులందరికీ అమ్మవారి చెప్పింది. అందుకనేనమ్మా, మీరు ఏ పనుల మీద వెళుతున్నా, ఏ ఉద్యోగానికి వెళుతున్నా, ఏ వ్యాపారానికి వెళుతున్నా, ఏ పని మీద మీరు వెళుతున్నా, ఒక్కసారి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనాన్ని చేసుకుని, అమ్మవారికి నమస్కారం చేసుకుని మీరు వెళ్ళారంటే కులదేవత అనుగ్రహం మీ అందరికీ లభిస్తుంది. కులదేవత అనుగ్రహం కారణంగానే అన్ని రకాల ఉపయోగాలు, అనుగ్రహాలు మనకు కలుగుతాయి. ఒక విషయం గమనించండి, ప్రతి మనిషికి 4 దైవాలను పూజించాలి. కులదైవం, గృహదైవం, గ్రామ దైవం, ఇష్టదైవం. ఈ 4 ప్రతి మనిషి పూజించాలి. కులదేవత అనుగ్రహం అంటే మన కన్యకా పరమేశ్వరి. కులదేవత వలన మనకు కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటయ్యా అంటే వంశాభివృద్ధి, మంగళ కార్యాలు, కుటుంబంలో అన్యోన్యాలు, సంతోషాలు, వ్యాపారం, ఉద్యోగం, అభివృద్ధి. మరి అలాగే గృహదైవం అంటే వాస్తు దోషాలు, వెంకటేశ్వర స్వామి అనుకోండి, శివుడు అనుకోండి, ఆంజనేయ స్వామి, ఏదైనా కానీ అలా గృహదైవాన్ని పూజించాలి. ఇక 3వది గ్రామదైవం, కనక మహాలక్ష్మి, మా పోలేరమ్మ, అంకాళమ్మ, ఇట్లా గ్రామదైవాలు. మరి 4వది ఏమిటి? ఇష్టదైవం, షిరిడి సాయిబాబా, దత్తాత్రేయ స్వామి. మీకు ఇష్టమైనటువంటి దేవులను, గురుదైవాన్ని పూజించుకోవచ్చు. ఇట్లా 4 దైవాలను పూజించాలి. ఈ 4 దైవాల్లో ముందు పూజించవలసింది ఎవరిని అంటే కులదేవతానుగ్రహం ఉంటేనే మిగతా దేవతలు కరుణిస్తారు. చూడండి, కులదేవతను పూజించకుండా, కులదేవతకి నమస్కారం చేయకుండా ఇతర దేవతలను పూజించడం ఎలా ఉంటుంది అంటే కన్న తల్లికి నమస్కారం చేయకుండా ఇతర తల్లిని పూజించడం లాగా ఉంటుంది. కాబట్టి తల్లులారా, ముందుగా మనం పూజించవలసింది కులదేవత. కులదేవతానుగ్రహం కారణంగానే సమస్త అష్టైశ్వర్య భోగభాగ్యాలు లభిస్తాయి. అప్పుడు ఆ భక్తులందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేశారు. అమ్మ, బ్రహ్మాండమందర ప్రబలుతుండెడి నీకు ఆలయం పునర్పణలయ్యగుని కోటి సూర్యుల కాంతి భేటి కలిగని నీకు ప్రమిద దీపము వెట్టపాడియగుని అజహరాదులకైన అంతరి మాటవు నీ రూపు కలుగుని నెలగగలవి. అమ్మా జగజ్జనని, అలాగనే పూజిస్తాం, అలాగనే నీ దర్శనం చేస్తాం, అలాగనే నిన్ను ఆరాధిస్తాం అని వాళ్ళందరూ కూడా అమ్మవారికి నమస్కారాలు చేశారు. జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి. అమ్మ, మనం కూడా అమ్మవారి పరిపూర్ణ చరిత్రను తెలుసుకున్నాం. ఈ రోజున ప్రతి భక్తులు కూడా తప్పనిసరిగా పూజించలేదు. ఇలా చేయి చెప్పండి, ముందుకి ఇలా చేయి చెప్పండి, నేను చెప్పినట్టానండి. అమ్మా అనాలి. అమ్మా వాసవీదేవి, ఈ రోజున పరిపూర్ణంగా నీ జీవిత చరిత్రను మేము విన్నాం, మేము తెలుసుకున్నాం, నీ మహిమలు మేము తెలుసుకున్నాం. ఈ రోజు నుంచి పరిపూర్ణమైన భక్తితో ప్రతిరోజు నీ దర్శనం చేస్తాం, నీ గుడికి వస్తాం అని నీ అనుగ్రహాన్ని పొందుతాం. ఇదే మేం చేస్తున్న ప్రమాణం. చాలా సంతోషం అమ్మా. కాబట్టి ప్రతిరోజు అమ్మవారి గుడికి వెళ్దాం, అమ్మవారి దర్శనం చేసుకుందాం. జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి. అగ్నిగుండం దగ్గరికి వచ్చింది కన్యకా పరమేశ్వరి. తనకు నియమించినటువంటి అగ్నిగుండంలో మేలి బంగారు ఛాయ చేయబరుగుచున్న బంగారు కాంతిలా మెరిసిపోతున్న కన్యకా పరమేశ్వరి ఆ అగ్నిగుండానికి నమస్కారం చేసి 3 ప్రదక్షిణాలు చేసి ఆ మేలి బంగారు ఛాయ చేయబరుగుచున్న కొంగు నడుమున వేగగట్టి యోగాగ్నిగుండాగ్రభాగంపునందు నిలచి ఆ అగ్నిగుండం దగ్గరికి వచ్చిన అమ్మవారు ఆ 101 గోత్ర బాలబాలికలతో ఎలా అంటుందో, పిల్లలారా, ఓ బాలబాలికలారా వినండి. ఈ రోజున మీ తల్లి తండ్రి నాతో పాటు అగ్ని ప్రవేశం చేస్తున్నారు, కానీ మీ తల్లి తండ్రి మరణించరు. నాతో అగ్ని ప్రవేశం చేసి అగ్ని పునీతులై విశ్వరూపిణైనటువంటి నా హృదయంలోనే వాళ్ళంతా చేరిపోతారు. సశరీరంగా కైలాసంలో మీ తల్లి తండ్రి నాతో సంచరిస్తారు. కాబట్టి ఈ అగ్నిగుండ ప్రవేశంలో ఉన్నటువంటి భస్మం చితాభస్మం కాదు, పుణ్యభస్మం. చితాభస్మము అంటే మనిషి దహనమైన తర్వాత వచ్చేది చితాభస్మం. మీ తల్లి తండ్రి మరణించడం లేదు కనుక ఈ భస్మం చితాభస్మం కాదు, పుణ్యభస్మం. అగ్నిగుండ ప్రవేశమైన 3వ రోజున మాఘశుద్ధ పంచమి రోజున మీరు ఈ 103 గుండాల్లో ఉన్న భస్మాన్ని కలశాల్లోకి తీసుకొని 12 మహానదుల్లో కలపండి.
గోదావరిలో ముఖ్యంగా కలపండి. ఈ పుణ్య భస్మం యొక్క మహత్తర కారణంగా దేశం అపర అన్నపూర్ణగా వెలసిల్లగలదు అని అమ్మవారు ఆ భస్మాన్ని ఏం చేయాలో కూడా చెప్పింది. అందుకే చూడండి, గోదావరి పరివాహక భూములన్నీ కూడా ఎక్కువగా ధాన్యం పండడానికి కారణం. ఎందుకంటే అమ్మవారు వరమిచ్చినటువంటి కారణం. ఇలా ఆ భస్మాన్ని ఆ విధంగానే కలిపారు. అందుకే ఓ బిడ్డలారా, మీ తల్లిదండ్రులు అగ్ని ప్రవేశం చేసి మోక్షాన్ని పొందుతున్న ఈ మాఘ శుద్ధ విధియను సంతాప దినం కాదు, సంతోష దినం. సంతాప దినం అంటే ఎవరో పోతే దుఃఖపడేది సంతాప దినం. ఇక్కడ ఎవరో మరణించడం లేదు, అందరూ ఆనందంగా మోక్షాన్ని పొందుతున్నారు కనుక ఈ మాఘ శుద్ధ విధియ సంతోష దినం. అందుకే మీ తల్లి తండ్రి అగ్ని ప్రవేశం చేయగానే మీరు ఆనందంగా చప్పట్లు కొట్టాలి అన్నది అమ్మవారు. అందుకే ఈ రోజుకి మీరు గమనించండి, దేవాలయాల్లో యజ్ఞాలు జరిగినప్పుడు పూర్ణాహుతిని సమర్పిస్తాం. పూర్ణాహుతిని సమర్పించినప్పుడు గంటలు కొడతాం, అలాగనే చప్పట్లు కొడతాం. ఎందుకయ్యా అంటే ఆ అగ్నిగుండ ప్రవేశం రోజు నుంచే తల్లి తండ్రి మోక్షానికి వెళ్ళారన్న ఆనందంలో ఆ రోజు నుంచే చప్పట్లు కొట్టడం ఆనవాయితీగా వచ్చింది. అగ్నిగుండ సమయంలో జై శ్రీ వాసవగన్యగా పరమేశ్వరీ దేవికి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, సశరీరంగా మోక్షానికి వెళ్ళింది ఒక వైశ్యులే కాదు, వైశ్యుల కంటే ముందే అనేక మంది మానవ భక్తులు చాలా మంది మోక్షానికి వెళ్ళారు. భక్త తుకారం ఆయన మానవుడు. ఆ వైశ్యుల కంటే ముందే చాలా చరిత్రలు మీరు చదివే ఉంటారు. ఆ భక్త తుకారం కూడా ఆయన మోక్షాన్ని పొందాడు. భక్త ధ్రువుడు సశరీరంగానే ధ్రువ నక్షత్రంగా ఈ రోజుకు మనకు కనిపిస్తున్నాడు. అలాగే సీతాదేవి సశరీరంగానే భూమిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళింది. శ్రీరాముడు కూడా సశరీరంగానే సరయు నదిలో ప్రవేశించి వైకుంఠానికి వెళ్ళాడు. భక్త మార్కండేయుడు కూడా సశరీరంగానే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అందుకే ఆ భక్తుల మార్గానికి చెందినటువంటి వాళ్ళే ఆర్య వైశ్యులైన 102 గోత్రీకులు కూడా సశరీరంగానే మార్కండేయుడు మాదిరిగా ధ్రువుని మాదిరిగా ఆ భక్తుల కోవకి చెందే వైశ్యులు కూడా అమ్మవారితో పాటు మోక్షాన్ని సశరీరంగా పొందడానికి కారణం. జై శ్రీ వాసవకన్యకా పరమేశ్వరీ దేవికి. అలా మాఘ శుద్ధ విద్య విశ్వరూపాన్ని చూపిస్తుంది అమ్మవారు. దివ్యాంబరములు, దివ్యహారములు, దివ్య భూషణములు దీప్తి చేరుగా ఆకాశానికి కంటిపోతున్న రూపంలో 18 చేతులు కనిపించినాయి అమ్మవారికి. ఆ 18 చేతుల్లో కరవాలం, ముద్గర, ఖడ్గం, త్రిశూలం, శరము, శంఖము, చక్రము, బాణం, అంకాశము అనేకములైన ఆయుధాలు అమ్మవారికి కనిపిస్తున్నాయి. పరమేశ్వరుడు కైలాసం నుంచి ఓ వాసవి, ఓ వైశ్యులారా రండి, అగ్నిగుండ ప్రవేశం ద్వారా రండి కైలాసానికి అని రారమ్మని ఆహ్వానం చేస్తున్నాడు. ఆ ముహూర్తంలో వాసవీదేవి ఆ అగ్నిగుండంలో వామపాదమును భూమి నుండి మరి విశ్వరూపమును చూపి వాసవి మండెడు గుండెపుర ద్రక్కుడు దుమికెను గుప్పించి జై శ్రీ వాసవకన్యకా పరమేశ్వరీ దేవికి. అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసింది అంటేనే చాలా ఒక విధమైనటువంటి భక్తి మనలో కలుగుతుంది. మన తల్లిదండ్రులు అందరూ కూడా అమ్మవారితో పాటు మోక్షానికి వెళ్ళారంటేనే ఆ వంశంలో చెందిన మనమందరం కూడా ఎంత ధన్యాత్మనం, ఎంత పుణ్యాత్మనం అనేటువంటి ఒక ఆనందం మనకు కలుగుతుంది. అందుకే ఆ అమ్మవారి అగ్నిగుండ ప్రవేశం చేసిందని కానీ మీరు కూడా ఒక్కసారి చేద్దాం. జై శ్రీ వాసవకన్యకా పరమేశ్వరీ దేవికి. జై శ్రీ నగరేశ్వర స్వామి వారికి. ఆ విధంగా అగ్నిగుండ ప్రవేశం చేయగానే వైశ్యుల నిత్యకాలంతో దివ్య దేహధారులై వాసవి యొక్క హృదయంలో చేరిపోయినారు. కైలాసానికి వెళ్ళారు. అక్కడ వింతల విశేషాలు చూస్తున్నారు. అక్కడ వాసవీదేవి పార్వతీ రూపాన్ని ధరించి నా నాథుడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు అని వెండి కొండ గుహలోకి వెళ్ళింది. అక్కడ ఈశ్వరుడు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని తపస్సు చేస్తున్నాడు. వాసవీదేవి పార్వతీ రూపంగా ప్రాణేశ్వర వాసవి గారు పార్వతీ రూపాన్ని ధరించి వచ్చారు, అనుగ్రహించండి అనగాని పరమేశ్వరుడు లేచి నిలబడ్డాడు. వచ్చావా వాసవి పార్వతి అని లేచి నిల్చోగాని వాసవి పార్వతిగా పార్వతి పరమేశ్వరునిలో అర్ధనారీశ్వర స్వరూపంగా ఆయన మారిపోయింది. ఆ పరమేశ్వరుని యొక్క వామాంకం పైన అమ్మవారు స్థిరనివాసమై కూర్చుండిపోయింది. జై శ్రీ వాసవకన్యకా పరమేశ్వరీ దేవికి. అందుకే ఏ దేవాలయంలోనైనా స్వామివారికి అమ్మవారు ఎడం తొడపైన కూర్చొని ఉంటే ధర్మపత్ని అర్థం. భద్రాచలంలో రాముల వారిని చూడండి, తొడపైన సీతమ్మవారు ఉంటుంది. మరి అట్లాగే నరసింహస్వామికి చెంచులక్ష్మి తొడపైన కూర్చొని ఉంటుంది. సిద్ధి బుద్ధి వినాయకుడి భార్యలు తొడపైన కూర్చొని ఉంటారు. అంటే ఆ
స్వామివారికి ఎడంతొడ పైన కూర్చుంటే ధర్మపత్ని అని అర్థం. ఏమో అర్థమైందా? దేవతలకు మాత్రమే. ఒకసారి ఇట్లాగనే ఒక చోట పురాణం చెప్తూ అమ్మ భర్త గారికి ఎడంతొడ పైన కూర్చుంటేనే ధర్మపత్ని అని వదిలేశా, కానీ మర్చిపోయినాను. దేవతలకు మాత్రమే చెప్పడం మర్చిపోయినాను. ఒక స్థూలంగా ఉన్నటువంటి ఒక అమ్మగారు పురాణం అయిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. గురువు గారు ఇందాక చెప్పిన కదా మళ్ళీ చెప్పండి అన్నది. నేను కూడా అవునమ్మా అవును, స్వామివారికి భర్త గారికి ఎడంతొడ మీద కూర్చుంటే ధర్మపత్ని అన్నాను, కానీ మళ్ళీ మర్చిపోయినాను. దేవతలకు మాత్రమే అని చెప్పడం. ఓహో అలాగా గురువు గారు ఉంది, అవునమ్మా అన్నాను. వెంటనే ఆ స్థూలంగా ఉన్నటువంటి అమ్మగారు రెండు చేతులతో రెండు ప్రసాదాలు అలా చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్ళింది. ఏముండో నాథరా అంటూ తలుపు పట్టింది. పాపం భర్త గారు భక్తనారాయణ గుర్తు తలుపు తీశాడు. ఏమిటో ధర్మపత్ని ఈ రోజున విశేషాలు ఏమిటి, పురాణంలో విశేషాలు ఏమిటి అన్నాడు. ఏముండే విశేషాలతో పాటుగా ప్రసాదం మీకు కూడా తెచ్చానండి అని ఒక కప్పు భర్త గారికి ఇచ్చింది. ఓహో అలాగే ధర్మపత్ని అన్నాడు. అయితే ఈ రోజు పురాణంలో ఏం చెప్పారు గురువు గారు అన్నాడు ఆయన. వెంటనే ఆమంటుంది, ఏముండో ఈ రోజున అనేక విషయాలతో పాటుగా ధర్మపత్ని అంటే ఏమిటో తెలుసుకున్నాను అన్నది. ఓహో అంటే ఏమిటి, ఈ రోజు నుంచి నా పాదాలకు దండం పెడతావా అంటూ కాళ్ళు ఇలా ముందుకు చెప్పాడు. ఒక విధంగా పూజ లాంటిదే, ఇలా కూర్చోండి అన్నది. ఓహో కుర్చీలో కూర్చున్నాడు భర్త గారు, కాళ్ళు ముందుకు చెప్పాడు. కుర్చీలో కాదు నాథ పీట మీద కూర్చోండి అన్నది. ఓహో పీట మీద కూర్చోబెట్టి పూజ చేస్తావని ఆనందంగా ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అంటూ ఇక ముందు జరిగిపోయేదానికి తెలియక పాపం పీట మీద కూర్చున్నాడు. ఈ స్థూలంగా ఉన్నటువంటి అమ్మగారు మెల్లిగా భర్త గారి యొక్క ఎడంతొడ దగ్గరికి వచ్చి ఏం కూర్చుంది. వామ్మో నాయనో వామ్మో దిగవే, నా కాలి దిగబోతుంది దిగవే బాబోయ్, వామ్మో దిగవే అంటూ నానా గోళ చేశాడు. కాబట్టి దేవతలకు మాత్రమే గమని ఎంత బాగుంది. అమ్మవారికి కుడి చేతిలో చిలక ఉంటుందండి. కుడి చేతిలోనేనా?